ప్రైజ్ ది లార్డ్. యేసు రక్తం జయము. ఈరోజు మనము స్వస్థత ప్రార్థన కొరకు మనము ఎవరైనా ప్రార్థన విన్నపములు ఉన్నట్లయితే వారి ప్రార్థనలో మరి ఏకీభవించండి. వారు తప్పక యేసు నామమున ప్రార్థించగా వాక్యానుసారమైన ప్రార్థన నెరవేర్చింది కాబట్టి ఈ యొక్క ప్రార్థనలో తప్పక ఏకీభవించండి. సామెతలు 20వ అధ్యాయం 27వ వచనము, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును అని లేఖనంలో రాయబడిన ప్రకారం తండ్రి మరి వారి అంతరంగంలో మరి ఏ యొక్క అనారోగ్యం విషయం చెప్పుకోలేని అనారోగ్యమైనట్లయితే తండ్రి దాన్ని శోధించి వాడవని సెలవిస్తున్న ప్రకారం వారు మరి నీకు మొరపెట్టుచుంటుండగా ఆ చెప్పుకోలేని అనారోగ్యంలో ఉన్న బాధను పూర్తిగా తొలగించి సంపూర్ణమైన స్వస్థత వారికి అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సామెతలు 21వ అధ్యాయం 23వ వచనము, నోటిని నాలుకను భద్రం చేసుకొనివాడు శ్రమల నుంచి తన ప్రాణమును కాపాడుకొను అని లేఖనంలో రాయబడిన ప్రకారం తండ్రి ఎవరైతే మరి వారి ప్రాణంను కాపాడుకోవాలనుకుంటున్నారో నాయన వారి నోటిని కాపాడుకున్నట్లుగా నిత్యం వారి నోటి వెంట నీ యొక్క వాక్యము నీ యొక్క ప్రార్థన వచ్చినట్లుగా వారిని ఆశ్రయించండి. వారి నాలుకను ఆశ్రయించండి. నిత్యము వారు బ్రతుకున్నట్లుగా వారి జీవముతో నుండినట్లుగా వారిని ఆశీర్వదించమని, వారికి సంపూర్ణమైన స్వస్థత కలుగునట్లుగా వారి నోటిని ఆశీర్వదించమని యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సామెతలు 22వ అధ్యాయం 4వ వచనము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. మరి ప్రభువా ఎవరికైతే జీవము కావాలని అవును తండ్రి మరి వారు కోరుచున్నారు నాయన, ఎటువంటి అనారోగ్యమైనను యేసుక్రీస్తు నామములో వారు బాధపడుచుంటుండగా నాయన అనారోగ్యంతో ఉంటుండగా తండ్రి యేసు నామములో తండ్రి వారు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటుండగా యేసుక్రీస్తు నామములో ఇప్పుడు వారికి సంపూర్ణమైన స్వస్థత, యేసుకు తగిన గాయముల చేత వారికి సంపూర్ణమైన స్వస్థత కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. సామెతలు 24వ అధ్యాయం 11వ వచనంలో, చావుకైనా పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమునందు పడుటకు ఊగుచున్న వారిని నీవు రక్షింపవా అని లేఖనంలో రాయబడిన ప్రకారం తండ్రి ఎవరైతే మరణ పడకకు మరి అంటి ఉన్నారో తండ్రి యేసుక్రీస్తు నామములో ఇప్పుడే వారి మీద నుంచి మరణం కొట్టివేయబడును గాక అని సంపూర్ణమైన స్వస్థత వారికి కలుగును గాక అని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సామెతలు 16వ అధ్యాయం 24వ వచనం, ఇంపైన మాటలు తేనెపట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవని సెలవిచ్చిన ప్రకారం తండ్రి వారు మంచి మాటలతో వారు ముందుకు వెళ్ళినట్లుగా వారికి నాలుకను మరి ఆశీర్వదించారు, వారి హృదయమును కూడా ఆశీర్వదించమని, వారి ప్రాణమునకు మధురమైన మరి ఎముకలకు బలపరచబడినట్లుగా వారికి సంపూర్ణమైన ఆరోగ్యం కలుగునట్లుగా యేసుక్రీస్తు నామములో నాయన వారిని ఆశీర్వదించమని, సంపూర్ణమైన స్వస్థత వారికి కలుగునట్లుగా తండ్రి వారి మార్గాన్ని సరళము చేయమని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సామెతలు 18వ అధ్యాయం 20వ వచనము, ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును అని సెలవిచ్చిన ప్రకారం తండ్రి ఎవరికైతే నాయన వారి నోటి ఫలముల చేత ప్రతి ఒక్కటి వారికి కలుగుతుంది కనుక నాయన వారి నోరు మరి జాగ్రత్తగా ఉండడానికి వారిని వారి నాలుకను కాచి కాపాడమని, వారి హృదయాన్ని కాచి కాపాడమని, అనారోగ్య పాలు కాకుండాట్లుగా సంపూర్ణమైన స్వస్థత వారితో ఉండునట్లుగా నిత్యం వారి నోటిని కాపాడమని, వారికి సంపూర్ణమైన స్వస్థత వారికి అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సామెతలు 18వ అధ్యాయం 21వ వచనం, జీవ మరణములు నాలుక వశనము, దాని యందు ప్రతివాడు దాని ఫలము తిందురు అని యేసుక్రీస్తు నామములో తండ్రి ఎవరైతే నాలుకను కాచుకొని మరి నాలుక వెంట జీవము గల మాట మాట్లాడుచున్నారో నాయన, మంచి మాటలు మాట్లాడుచున్నారు అట్టి వానికి నాయన మరి జీవము కలుగునట్లుగా సంపూర్ణమైన స్వస్థత కలుగునట్లుగా ఆశీర్వాదం కలుగునట్లుగా వారిని ఆశీర్వదించమని, సంపూర్ణమైన స్వస్థత వారిని నింపమని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. సామెతలు 18వ అధ్యాయము మరి 21వ వచనంలో సెలవిచ్చిన ప్రకారం తండ్రి వారి నోటిని కాచుకున్నప్పుడు
జీవన్ మరణంలో నాలుక వశం అని సెలవు ఇచ్చినప్పుడు వారి నోటిని కాచుకున్నప్పుడు నాయన సంపూర్ణమైన స్వస్థ మార్గం వారికి తెరవబడునుగా కానీ ప్రవచిస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. సామెతలు 20 అధ్యాయం 8 న్యాయ సింహాసనాసీనుడైన రాజు తన కన్నులతో చెడుతనం అంతయు చెదరగొట్టునని సెలవిచ్చిన ప్రకారం తండ్రి వారి కన్నులతో నాయన ఎటువంటి చెడు దృష్టికి మరి పాల్పడకు, చెడు దృష్టితో ఇతరులను చూడకుండానట్లుగా నాయన వారి శరీరం అనారోగ్య పాలు కాకుండానట్లుగా వారి కన్నులను ముట్టి స్వస్థపరచమని తండ్రి, వారి హృదయాన్ని ముట్టి స్వస్థపరచమని యేసు అతి పరిశుద్ధ నామములో వారి కనుచూపు మరి తక్కువగా ఉన్నట్లయితే యేసుక్రీస్తునామమున కనుచూపు సరళమైపోనుగా కానీ నజరేయుడైన యేసుక్రీస్తునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెను. వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలగజేసినవే అని సామెతలు 20 అధ్యాయం 12 సెలవిచ్చిన ప్రకారం తండ్రి, ఎవరికైతే వినికిడి శబ్దం లేదో, కనుచూపు సరిగా లేదో, యేసుక్రీస్తు నామములో సంపూర్ణమైన స్వస్థత వారికి, చెవి వినుగాక, కన్ను చూచునుగా కానీ సంపూర్ణమైన ఆరోగ్యం వారికి స్వస్థత కలుగునుగా కానీ అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.